ఆ సినిమా టైంలో బాగా కాంట్రవర్సీలు బాగా వచ్చినట్టున్నాయిగా. చాలా ఇబ్బందులు పడ్డాం. నేను ఇబ్బంది ఏం పడలేదు, కానీ అంటే ఇబ్బందులు అంటే ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్, పంతులందరూ గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి. చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా ఇష్యూస్ జరిగాయి. అన్ని ఇష్యూస్ మోహన్ బాబు గారే ముందుండి చూసుకున్నారు, మా దాకా ఏం రానివ్వలేదు. కానీ దానికి ముందు శివశాస్త్రి చేశారు. ఆ టైంలో లేని ఇబ్బంది ఈ సినిమా టయానికి ఎందుకు వచ్చింది అంటే అంటే క్యాస్ట్ని నేను నా పర్సనల్గా అయితే నేను ఎప్పుడు క్యాస్ట్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళని అవమానించను. ఎప్పుడు అంటే చిన్న సరదా కోసం తీసుకుంటాను తప్ప వాళ్ళని ఎప్పుడు బ్రాహ్మిన్స్ని కానీ ఏ క్యాస్ట్ని నేను ఎప్పుడు అలాగా ఇబ్బంది పెట్టను. అంటే నా మనసు తప్పది అన్నది ఉంటుంది. బట్ చిన్న హాస్యం కోసం ఏమైనా చేస్తాను తప్ప ఇబ్బంది పెట్టను. వాళ్ళని చాలా సినిమాలు, అంతకుముందు కొన్ని సినిమాలు చూస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. బ్రాహ్మిన్స్ మటన్లు, మందు తాగటాలు, తర్వాత ఇవన్నీ కొన్ని చేశారు. బ్రాహ్మిన్స్ పైన చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, సినిమాల్లో ఉంటాయి. సరే, కొంతకాలం చూశారు, వాళ్ళు నవ్వుకున్న తర్వాత ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడ్డ తర్వాత గొడవ చేస్తారు, అలా ఉంటాయి కదా. అలా స్టేజెస్ ప్రకారం వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని, మనోభావాలు దెబ్బతిని శివశాస్త్రి సినిమాకే గొడవ స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక పంతులు చాలామంది సెన్సార్ ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టారు. మాకు తెలిసింది కానీ మా దాకా రాలేదు అప్పుడు. సో సేమ్ డైరెక్టర్ని కదా, నేను దేనికైనా రెడీకి చేసేసరికి ఫోకస్ ఎక్కువైపోయింది ఆ సినిమా. మళ్ళీ బ్రాహ్మిన్స్ సేమ్ డైరెక్టర్ మళ్ళీ ఏం చేస్తున్నారో ఏంటో అన్నట్టుగా ముందే ఫోకస్ చేశారు సినిమాని. దానికి తగ్గట్టుగా సెన్సార్లోనే అది ఇబ్బంది అయింది. కొన్ని సెన్సార్ ఇవ్వమన్నారు, అప్పుడు మోహన్ బాబు గారు లేదు ఇవ్వాల్సిందే, ఎందుకు ఎవరు, అందులో తప్పే ఉందని ఆయన ఆర్గ్యూ చేసి తెచ్చుకున్నారు. సో రిలీజ్ అయ్యాక తెలిసిందేగా, వాళ్ళు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, వచ్చేసారు మీదకి. తప్పులేదు, మనం తప్పుంటే మనం సర్దుకోవాలి.